యూనివర్సిటీ పాఠాలలో నుంచి ఒక చక్కటి పాఠ్యాంశాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని పాఠ్యాంశం అనే దానికన్నా మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైన చక్కటి అంశం అని దీన్ని నేర్చుకోవాలి. ఎందుకు అంటే దీని ద్వారా మనకి చాలా చక్కటి విషయాలు అర్థం అవటానికి అవకాశం ఉన్న ఓ చక్కటి సందర్భం. క్రైస్తవ్యంలో కానీ క్రైస్తవేతరులో కానీ దేవుడు అనే ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన్ని మనం ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి అని అంటూ ఉంటాం, మనం వింటాం. కొంతమంది ఆరాధనకి వెళ్ళలేకపోతే అది చాలా చిన్నబుచ్చుకునే విధంగా కొంతమంది ఉంటారు. ఆరాధన అనగానే ప్రజల్లో ఉన్న భావన ఏంటి అనేదాన్ని ఒకసారి చూద్దాం. దాని తర్వాత అసలు మనం చేస్తున్నది నిజంగా ఆరాధనేనా, అది దేవుడు కోరుకున్నదేనా? ఒకవేళ దేవుడు కోరుకుంటే ఎలాంటి ఆరాధనను ఆయన కోరుకుంటాడు అనేదాన్ని ఈవేళ మనం కాస్త అవగాహన తెచ్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం. దేవుడు మేము ఆరాధనకి వెళ్ళాము అనగానే ప్రజల్లో ఉన్న ఒక చక్కటి అవగాహన ఏంటి అంటే దేవుని ఆరాధన, దైవారాధనకు మనం ఇచ్చే ఒక ప్రాముఖ్యమైన అంశము ఏంటి అంటే పాటలు పాడటం, ప్రార్థన చేయటం, వాక్యాన్ని చదవటం, వాక్యం వినటం, కానుక సమర్పించటం, ప్రార్థన దీవెన తర్వాత వచ్చేయటం. దీంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తే అది ఆరాధన. మీరు ఆరాధనకి వెళ్ళారా బ్రదర్ అంటే, ఎస్ వెళ్ళానండి, చివరి వరకు ఉన్నాను, దీవెన తర్వాతే నేను ఎప్పుడు కూడా బయటకు వస్తాను, అప్పటి వరకు కూడా ఎలాంటి కాల్స్ కానివ్వండి, ఎలాంటి పనులు ఉన్నా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో రాను, అది ఆ సమయం దేవునిది, అది నేను ఆరాధనలో ఉండాల్సిన సమయం అని క్రైస్తవ సమాజం అందరూ కూడా ఉంటారు, దాంట్లోనే ఉంటారు. అదే మనం ఆచరించే ఆరాధన. ఒకవేళ ఇదే ఆరాధన అని మనం భావిస్తే, ఇదే ఆరాధనగా మనం భావిస్తే, ఇక ఆరాధనలో దేవుడు కొన్ని ఇవి ఆరాధనలా అని ప్రశ్నించినవి కొన్ని ఉన్నాయి. ఒకవేళ మనం ఇది ఆరాధన అని మనం భావించి మనం చేస్తున్నాం అంతే. మనం చేస్తున్నది రైటా రాంగా అన్నది మనం ఎవరు వెరిఫై చేయం. ఎందుకంటే మనం పుట్టుక నుండి మనం చివరి దశ వరకు లేదా ప్రతి ఆదివారం ఇంతే, ఇంతకు మించి ఇంకేం చేస్తారు? ఇంకా స్పెషల్గా ఉంటుంది. ఒకవేళ స్పెషల్గా అంటూ ఉంది అంటే ఆ ఆదివారం భోజనాలు పెడుతున్నారేమో, సో ఆ రోజు కొంచెం సంఖ్య ఎక్కువ ఉంటుంది, కాస్త లేటుగా వచ్చినా పర్వాలేదు భోజనాలు ఉంటాయి అనే భావనతో ఉంటారు అంతే. స్పెషల్ సంబంధించి ఇంతకు మించి ఇంకేమి ఉండదండి. ఇది ఆరాధన.
ఇది ఎవరు డిఫైన్ చేశారు? ఇలా ఉండాలి అని, ఆరాధన ఇలా ఉంటుందని? ఎక్కడైనా దాని తాలూకా మరి సందర్భాలు కానివ్వండి, దాని తాలూకా పట్టిక, క్రమం ఏదైనా ఉందా అనంటే, మనం కాస్త దాని మీద అవగాహన తెచ్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఉందో లేదో అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, అసలు అలా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఒకసారి బైబిల్‌లోనే చూద్దాం. ఇక ఇతర వ్యవహారాలకు వెళ్ళే ముందు బైబిల్‌లోనే చూద్దాం. పౌలు గారు తాను సంచరిస్తున్న సందర్భాలలో ఏథెన్స్ పట్టణానికొచ్చాడు. అక్కడ చాలామంది విగ్రహాలు ఎక్కువుంటాయి. అలాగే ప్రజలు కూడా కాస్త యాక్టివ్‌గా ఉంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ ఏథెన్స్ గూర్చిన విషయాలు ప్రపంచానికి అంతటికీ కూడా తెలిసాయి. అందుకనే చెప్తున్నా యాక్టివ్ అని. ఇక్కడ మీరు ఆయన సంచరించిన, పౌలు గారు సంచరించిన ప్రాంతాలన్నిటిని కూడా ఒకసారి మీరు కూడా చూడాలి అనుకుంటే ఒకసారి చూసొచ్చిన తర్వాత, ఆ పౌలు గారికి ఒక దగ్గర వాళ్ళే, ఆ ప్రాంతం వాళ్ళే ఓ మాట రాయించుకున్నారు. ఏంటా మాట అనంటే, మనకు కూడా తెలిసిన మాట. అపోస్తల కార్యాలు. చూసే ప్రయత్నాన్ని చేద్దాం. ఒకసారి తెలుసుకోవటం ద్వారా కాస్త విషయ అవగాహన పెరుగుతుంది కనుక, అపోస్తల కార్యాలు 17 అధ్యాయము, అపోస్తల కార్యాలు 17 అధ్యాయం చూద్దామండి. ఇక్కడ పౌలు గారు మొత్తం అంతా చుట్టుముట్టేశారు. అక్కడికి ఆయన వెళ్ళి వచ్చే టైంకి అక్కడ ఏం జరిగిందంటే, ఏథెన్స్ వారందరూ కూడా చాలా ఆసక్తి ఎక్కువ వాళ్ళకి. ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలన్న విషయాలు, ఆసక్తి విషయాలు ఎక్కువ. ఇవన్నీ చూసిన తర్వాత పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళని ఉద్దేశించి. ఏథెన్స్ వారులారా, మీరు అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అతి ఎక్కువగా కనబడుతుంది మీ దగ్గర. నాకు తన దగ్గర అంటే తాను పరిశీలించిన తర్వాత తన అభిప్రాయాన్ని వెళ్ళబొచ్చాడు. నేను చూశాను, మీ ప్రాంతాలన్నిటిని చూశాను. చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మీ దగ్గర భక్తి ఉంది. ఎలాంటి భక్తి అంటే, ఇంగ్లీష్లో కూడా చూడండి అమ్మా. Men of Athens, I perceive that in every way of you, you are very religious. అతి అనగానే మీరు ఏదో వెక్కిరిస్తున్నాడు అనుకోకండి. చాలా దీన్ని హై ప్రయారిటీగా ఇప్పుడు చూడండి, క్రైస్తవులను ఆదివారం ఎక్కడికన్నా వెళ్తారా అంటే, నో, ఎక్కడికి వెళ్ళాం, చర్చికే వెళ్ళాలి, ఇంకేం మాట్లాడకండి మీరు అన్నట్లుగానే అతి దేవతా భక్తి గలవారే, వెరీ రిలీజియస్ ఉన్నట్లుగా నాకు కనబడుతుంది. నేను సంచరించిన దేవతా స్తంభాల మీద బలిపీఠం మీద ఒకటి చూశాను నేను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడినది. మాకు ఆ దేవుడు ఎవరు అన్న విషయం మాకు తెలియదు, కానీ ఆ దేవుణ్ణి చూడండి. ఇక్కడ విషయం ఏంటి అంటే, దేవుడు ఎవరన్నది మాకు తెలియదు, కానీ మేము ఏం చేస్తున్నా కూడా ఆ దేవునికి చెందాలని మేము అనుకుంటున్నాము అనగానే, ఇక పౌలు గారికి ఇలాంటి ఏమైనా దొరకగానే, మీరు ఇలా ఆలోచించడం సమంజసం కాదరా, మీకు ఒక విషయం, మీరు ఏదైతే తెలియబడని దేవుడని మీరు అనుకుంటున్నారో ఆ దేవుణ్ణి నేను తెలియజేస్తా అని చెప్పటం మొదలుపెట్టాడు. అంటే ప్రజల్లో ఏముంటుంది అంటే,
వాళ్ళు చేస్తున్నారు గనుక మేము చేస్తున్నాం. ఒకవేళ మనం కూడా ఒకసారి కాస్త ఒక 2, 3 తరాలు వెనక్కెళ్తే మనకొక అలవాటుండేది. ఒక కొబ్బరికాయ కొట్టటం, దండం పెట్టుకోవటం, రావటం. ఒకవేళ అదే అలవాటులు అదే కుటుంబాలకు చెందిన వాళ్ళమైతే మనం కూడా వెళ్ళి గుడికెళ్ళి, గుడిలో కొబ్బరికాయ కొట్టి, దేవుడికి నమస్కారం పెట్టుకుని, ఒక బొట్టు పెట్టుకుని, ప్రసాదం ఇస్తే తీసుకుని, కాసేపు గుడి మెట్ల దగ్గర కూర్చుని, వచ్చేయటం భక్తి అనుకుంటాం. అలా రావటమే భక్తి. ఇంకంతకు మించి ఇంకా భక్తి ఏంటండి? అదే కదా భక్తి అని మనం కూడా భావించవచ్చు. ఇక్కడ క్రైస్తవులు కూడా అదే భక్తి అని భావించవచ్చు. క్రైస్తవుల్లో ఒకవేళ వాళ్ళు చేస్తున్నది ఇలా, అంటే దీన్ని ఎలా అయితే పౌలు గారు ఫోకస్ చేసి మీరు ఇలా చేస్తున్నారు కదా, ఇలా చేస్తున్నది ఏదైతే ఉందో, మీరు ఇలాంటివి ఏదైతే చేస్తున్నారో దీన్ని మీరు తెలియకుండా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనుకున్నారు కదా, అలాంటి కోవకు చెందింది బైబిల్లో ఒక రకమైన భక్తి ఉంది. ఒకలాంటి భక్తి, ఆ భక్తికి ఆరాధన అని పేరు పెట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అదేంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. కొలసీలకు పత్రికను రాస్తూ ఒక మాట చెప్తారు ఆయన. నేను ఏథెన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి దేవుడు ఎవరో తెలియకుండానే ఆరాధిస్తున్నాడని తెలిసింది. మీ దగ్గరకు వచ్చేటప్పటికి నాకు, కొలసీలో ఉన్న వారిలారా, మీ దగ్గరకు వచ్చేటప్పటికి నాకు ఇంకొక విషయం బయటకు వచ్చింది. అదేంటి అంటే 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఒక విషయం బయటకు వచ్చింది. అదేంటి అంటే మీలో దేవదూత ఆరాధన యందు ఇచ్చ కోరిక కలిగి అతి వినయాసక్తుడై, ఇందాక చూసారా అక్కడ ఏమన్నాడు? అతి దేవత అంటే వెరీ. ఇక్కడ మీకు కూడా, ఇక్కడ ఈ కొలసీలో ఉన్న సంఘస్థులకు కూడా ఒకటి కనిపించిందట. అదేంటి అంటే అతి వినయాసక్తులై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాము చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు శరీర సంబంధమైన మనసును మనసు వలన ఉప్పొంగిపోతున్నారు మీరు. ఈ శరీర సంబంధమైన వాటిల్లో ఉప్పొంగిపోయి శిరస్సు హత్తుకొనని వారిగా మీ బహుమానం ఎక్కడైనా మరి దొరకకుండా పోతుందేమో చెక్ చేసుకోండి. అని మీరు ఇంత చేస్తున్నారు కదా, బహుమతి పొందాలి, తండ్రి దగ్గర ఒక బహుమతిని పొందాలి అనే దాంట్లో ఉంటారు కదా. ఇలాంటి కోవకు చెందిన మీరు ఈ అతి దేవతా భక్తి, దేవదూత అతి వినయాశక్తులై దేవదూత ఆరాధన యందు ఎచ్చగలిగి, ఇదేంటండి? ఇదేదో కొత్తగా అనిపిస్తుంది. సంఘాల్లో ఇది ఉంటదా? ఉంటదండి. మరి ఇలా ఇది అతి వినయాశక్తులైపోయి దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగిన వారుగా ఇదే రకం. ఇది కూడా ఒక రకం. ఇందాక చూసింది ఒక రకమైన ఆరాధన అయితే, మేము ఏం చేసినా దేవుడా నువ్వే తీసేసుకో, ఇది నీకే, ఇది నీకే, ఇది నీకే, ఇది నీకే అని చెప్పేసిన ఆరాధన ఒకటైతే, ఇక్కడ రెండోది క్రైస్తవుల్లో కూడా ఉంటుంది. ఇది క్రైస్తవులకే రాస్తున్నాడు. ఇది క్రైస్తవులకే రాస్తూ దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగిన వారుగా ఉన్నారు మీరు. ఈ దేవదూత ఆరాధన ఏంటి అని ఒకవేళ మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే, లేదండి ఏదైతే మీకెందుకు, మేము చేసేదే ఆరాధన అని మీరు అనుకుంటే ఇక నేను చేసేదేం లేదు. అక్కడ చెప్పేసాడు క్లియర్గా,
మీ బహుమానాన్ని ఎవడును అపహరింపనీయకుడి. అపహరింపనీయకుడి. అంటే కరెక్ట్ గా మీరు బహుమానం పొందే టైంకి వచ్చేటప్పటికి మీ బహుమతిని వేరే వాళ్ళు తీసుకుంటారు. మీరు చేసింది సరైనది కాదు గనుక, దానికి అర్హులు కారు గనుక. అదే మరి. ఇదేంటండి, ఇది చాలా తేడా ఉంది కదా. అసలు ఎందుకు దేవదూత ఆరాధన అంటే ఏంటి? దీనికి ఏమన్నా బైబిల్లో ఆధారాలు ఉన్నాయా అని ఒకవేళ మీరు కాస్త ఆలోచన ఉండి దాన్ని పరిశోధన చెయ్యాలని బయటికి రాగలిగితే, వస్తే చూడండి ఒకసారి ఏమంటున్నాడు అంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకున్నాయట. ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండేరి. శరాపులు అంటే చూడండి, కింద కూడా దానికి శరాపులు అనగానే శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయి. రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాడు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. అంటే వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు అంటే, ముఖాన్ని కప్పుకోవటం ఏంటి, కాళ్ళు కప్పుకోవటం ఏంటి, ఎగరటం ఏంటి అంటే, దేవునికి మా ముఖాన్ని మేము చూపించలేము, మా కాళ్ళు చాలా తప్పు, కాళ్ళు చూపించలేము, ముఖాన్ని చూపించలేము. ఎగురుతూ ఏం చేస్తున్నారు? ఎగురుతూ వెళ్ళిపోవట్లేదు, ఎగురుచుండెను. పరిశుద్ధుడు 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 గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయి. కదులుచు మందిరము చూసారా? ఎక్కడిది? ప్రభు ఆసీనుడై ఉన్నాడు, సింహాసనం దగ్గర ఆసీనుడై ఉన్న వాని దగ్గర దేవదూతలు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానాలతో అదిరిపోతుందట. ఇది దేవదూతలు చేసే ఆరాధన. మీరు చేయకూడదు, మనం చేయకూడదు. మనం చేయకూడదు అనటానికి మీరేంటండి దేవదూత ఆరాధన చేయకూడదు అని మీరెలా చెప్తారు అని అన్నారు అనుకోండి. మీరు ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళి ఉంటారు అనుకోండి. హోటల్ అంటే ఏదో రోడ్డు పక్కన పరదాలు వేసుకున్న హోటల్కి వెళ్ళకండి. ఒకసారి ఎప్పుడైనా ఒక మంచి 2, 5, 6, 7 స్టార్ హోటల్ కన్నా ఒకసారి వెళ్ళండి, నా మాట విని వెళ్ళండి. అక్కడికి వెళ్ళగానే మీరు వెళ్ళటం ఒక ఆయన పెద్ద టోపీ పెట్టుకుంటాడు, పొడుగాటి మీసాలు ఉంటాయి, మంచి డ్రెస్, మీరేమో చిరిగిపోయిన నలిగిపోయిన బట్టలు వేసుకెళ్తారు. ఆయన మాత్రం అలా కాదు, చాలా రాయల్గా మంచి షూ వేసుకుంటాడు, స్ట్రైట్ గా నిలబడతాడు. మీరు వెళ్ళగానే ఎస్ సార్ అంటాడు. అంతే. ఆ స్వరానికి మీరు అమ్మో ఏంటిది మనకి ఆహ్వానిస్తున్నాడా లేదా బెదిరిస్తున్నాడా అని మీరు కంగారు పడిపోతారు. ఆయన సర్వెంట్, మిమ్మల్ని ఆహ్వానించి లోపలికి ఆహ్వానించడానికి అది అక్కడ పెట్టారు మరి ఆయన.
ఇవి చూడగానే నా కొడుకు కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని ఎవడు అనుకోడు. ఆ హోటల్కి సంబంధించిన యజమాని కూడా నా కొడుకుని ఇలా పెడదాం, లేదా నా పిల్లలు ఎలా ఉండాలి, లోపలికి వెళ్ళేవాడు కూడా ఏరే బాగుందిరా, ఈ డ్రెస్ బాగుందండి, మీరు ఎక్కడ కుట్టించుకున్నారు, మావాడికి కూడా ఒకటి కుట్టిద్దాం, ఎవరు అనుకోరండి. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, ఇక నేను చేసేది ఏం లేదు. అది సేవకుడికి ఇచ్చిన ఒక పాత్ర అండి. అలాగే మన దగ్గరికి ఒక ఆయన వస్తాడు, సార్ మీకు ఏం కావాలో దీంట్లో ఉంటాయి చెప్పండి అంటాడు వెయిటర్. అలా చెప్పి వెళ్ళిపోతాడు. మనం చూసుకుంటాం. ఇంత వినయం ఉంది అతనికి. మన ఇంట్లో వాళ్ళు మనల్ని అలా ట్రీట్ చేయరు. ఎందుకు? ఏం కావాలి నీకు? దోశ కావాలా, అది కావాలా, ఏది చెప్పు, నన్ను విసిగించుకో అని మన వాళ్ళు అంటారు. ఇది కుటుంబ సభ్యుల మధ్యన ఉండే వ్యవహారం. అది సర్వెంటు యజమానుడి దగ్గర ఉండే వ్యవహారం. అది వేరు, ఇది వేరు. అలానే దేవదూతల ఆరాధన వేరు, నీ ఆరాధన వేరు. నువ్వు కుమారుడివి, ఆ సంగతి మర్చిపోతున్నావు. వాళ్ళల్లా నోటు చేస్తున్నావు ఏంటి? అలా నిన్ను చేయమన్నాడా? మీరు అలా కనిపిస్తుంది ఆయనకి. ఒక్కొక్కళ్ళండి పాటలు పాడతారు, అబ్బో పెద్ద 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 స్వరం. పాడమన్నప్పుడు మాత్రం పాడరు. అరే ఒక పాట పాడండి అని అస్సలు పాడరు. ఇది దేవదూత ఆరాధన. ఇలా ఉన్నాయండి ఆరాధనలు, చాలా ఉన్నాయి. చివరిగా ఇన్ని రకాల ఆరాధనలు ఒక ఆరాధన చూసుకుందాం. ఒక ఆరాధన చూసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అంటే ఇన్ని రకాల ఆరాధనలు చూసాం కదా, ఇందులో మరి ఇంతకీ మీరు మమ్మల్ని ఎటువైపు మరల్చాలి, ఎటువైపు తీయాలి అని మీరు అనుకుంటున్నారు? ఆయన మనం తెలుసుకోవటానికి ఆయన మనకిచ్చింది, మనం చేస్తున్నది, మనం అనుసరిస్తున్నది కరెక్టా కాదా అని ఒకసారి దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడగలిగితే, ఆయన ఒక మాట చెప్తున్నాడండి. ఒక మాట మీరు చూడగలిగితే, తెస్సలోనికి రాసిన పౌలు గారే ఆరాధనల కోసం ఈయన బాగా చెప్పాడండి. ఎందుకంటే దేవుడు ఈయన చేత రాయించాడు కనుక చాలా మాటలు ఈయన ద్వారా సంఘానికి తెలియాలన్న ఉద్దేశంతో చక్కటి సందర్భాలను తెలియచెప్పాడు. కానీ మనం ఎందుకో ఈ మాటల మీద పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి. చూడండి ఒకసారి 2వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం అండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడును, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు, ఏది దేవుడు అనబడునో, ఎవరు వీడు? కొంచెం M2 కదండి, అంటే ఇది మాస్టర్స్ పాఠం. కొన్ని ప్రాథమిక అవగాహనతోటే ఈ పాఠం నేర్చుకోలే తప్ప, కొత్తగా మీరు పాఠం నేర్చుకుని వినటానికి ప్రయత్నిస్తే ఎన్నో ప్రశ్నలతోటి మీరు ఉండిపోవాల్సి వస్తుంది. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, కొన్ని వాటర్ పట్టుకోరు, దాని అంతటికీ పైగా వాడే, ఎవరో ఎక్కేశాడట,
దానంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చున్నాడు. దేవుని ఆలయంలో కూర్చున్నాడు. ఇది చాలా దారుణం కదండి. దేవుడున్న స్థానంలో సాతాను ఎంటర్ అయిపోయి దేవుని స్థానాన్ని కొల్లగొట్టి వాడు కూర్చుండి ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో వాడు అపవాది ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయాడట. మరి ఇప్పుడు ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతే వాడిని మీరు ఆరాధన చేస్తున్నారా లేదా దేవునికి ఆరాధన చేస్తున్నారా? అది తెలియదండి. ఒకవేళ ఏదో లేండి మాకు తెలిసింది మేము ఏదో చేస్తున్నాము, దానికి కూడా మీరు రకరకాల వ్యవహారాలు పెట్టేస్తున్నారు ఎందుకు అని మీరు అనుకుంటే, ఒక ఎగ్జాంపుల్ మీకు మీ ముందు ప్రవేశపెడతాను. దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. మన ఇంట్లో మన పిల్లాడు మన ఇంట్లో మనం పెంచుకుంటున్న మొక్కలకి ప్రతిరోజు నీళ్లు పోయాలి. డాడీ నేను ప్రతిరోజు మొక్కలకి నీళ్లు పోస్తాను అని వీడు ఏం చేశాడు అంటే వాడి తెలివితేటలతోటి ప్రతిరోజు ఆ మొక్క దగ్గరికి వెళ్ళి నీళ్లు పోస్తున్నాడు. కొన్ని నీళ్లు డ్రైనేజీలో వంపేస్తున్నాడు. ఈ కొన్ని రోజులు పోయిన తర్వాత తండ్రి, ఏంట్రా ఈ మొక్కకు రోజు నీళ్లు పోస్తున్నాను అన్నావు, ఈ మొక్కమో అసలు బ్రతకలేదు, ఒక కాయ కాయటం మొదలుపెట్టు, పక్కన పెట్టు, ఇక్కడ చూస్తే కనీసం మొక్క కూడా బ్రతకలేదు కదా, నువ్వు చేసే విధానంలో ఏదో తేడా ఉందరా? లేదు డాడీ, నేను 100%, మీకు తెలీదు, దాదాపు నెల రోజుల పాటు దీనికి నీళ్లు పోసాను. సరే, ఒకరోజు ఇంతగా చెప్తున్నాడు కదా అని ఆ కుమారుడు ఏం చేస్తున్నాడో తండ్రి చూడటానికి ప్రయత్నం చేశాడు. ఏంటి అంటే, తండ్రి నీళ్లు పోయమన్నాడు కదా అని వీడు డ్రైనేజీలో పోసే టాయిలెట్ని మొక్కకు పోస్తున్నాడు, ఏదైతే నీళ్లే కదా అని. చెప్పండి, ఇప్పుడు మంచినీళ్ళు తీసుకెళ్ళి డ్రైనేజీలో పోస్తున్నాడు. ఇప్పుడు మీ పంట లేదా మీకు వచ్చే రివార్డు వస్తుందా? చేస్తున్నాడు, రెండూ కరెక్ట్గానే చేస్తున్నాడు, కానీ ఎక్కడ ఏది చెయ్యాలో అది చేయట్లేదు. నీళ్లు తీసుకెళ్ళి మొక్కలకు పోయాలి, టాయిలెట్ తీసుకెళ్ళి డ్రైనేజీలో పోయాలి. ఉల్టా చేశాడు. అంటే సింపుల్ విధానం ఏంటో తెలియలేదు, ఏది ఎక్కడ చెయ్యాలో తెలుసుకోలేకపోవటంతో చిన్న మొక్క కూడా పెంచలేని పరిస్థితి. నువ్వు మహా లోకాలలో ఉన్న దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు, దైవారాధన అనుకుంటూ, ఒకవేళ అపవాదిని నీ దగ్గర పెట్టుకుని నువ్వు ఆరాధన చేస్తే అపవాది వాడు పుట్టించే ఆలోచనలే తప్ప మంచి మాటలు చెప్తాడా? ఇంతకీ మన ఆరాధన చెయ్యాలి అంటే, లేదా మనం ఆరాధించాలి అంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? దేనికైనా మరి రుజువులు ఉన్నాయా? ఏదైనా తేడా జరుగుతుందా? ఎస్, తేడా జరుగుతుందండి, తేడా జరుగుతుంది. పౌలు గారు ఎలాంటి వ్యవహారంలోనికి ఆలోచించి చెప్పాడో ఒక మాటను మీకు చూపిస్తాను, చూడగలిగితే మీరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఇక్కడ ఆ ఫిలిప్పీ సంఘంలో ఉన్న వాళ్ళు
ఎలా ఎలా ఏ ఏ దేన్ని పరిగణలోనికి తీసుకుని మేము చేసేది కరెక్టే అనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు. సంఘాలకు ఉత్తరాలను రాస్తూ ఆ ఉత్తరాలలో ఈ ఆరాధన విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పిన విషయాలండి ఇవన్నీ కూడా. అలా చెప్తూ ఫిలిప్పీలకు ఒక పత్రికను రాస్తూ ఏం చెప్తున్నాడో ఒకసారి చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. సిగ్గుపడాల్సిన తాము సిగ్గుపడాల్సినవి ఏమండి ఏదైనా చెప్తే ఇప్పుడు చూడండి, ఓరే ఈ ఇంటర్నెట్ నీకు అసలు బుద్ధి ఉందా అని అడుగుతాం. నువ్వు ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నావు, నువ్వు చెయ్యాల్సింది ఏంటో తెలుసా? టాయిలెట్ ఎవడన్నా మొక్కలకు పోస్తాడా? లేదు రెడీ, ఈ నీళ్ళే కదా, ఎవడు చెప్పాడు నీకు? పిల్లాడు కాబట్టి మందలించి కాస్త బుద్ధి చెప్పి ఇలా చేయకూడదు నాన్న, ఎప్పుడు కూడా టాయిలెట్ అనేది బాత్రూంలో పోసుకోవాలి, అది డ్రైనేజ్లోకి వెళ్ళిపోవాలి, అంతే తప్ప మొక్కలకి మన తొట్లు చేపలకి పోయకూడదు. అది హార్మ్ఫుల్ అని వాడిని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఎప్పటి నుంచో ఇలాగే చేస్తున్నాను, నువ్వెవరు నాకు చెప్తానికి అన్నారు అనుకోండి. అంటే తాము సిగ్గుపడాల్సిన విషయాల యందు వీళ్ళు ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. లేదు, అస్సలు మా జిందగీలోనే ఇలాంటివి మేము చేయలే, మాకు ఎప్పటి నుంచో ఇదే ఉంది, మేము ఇదే చేస్తాం. ఎక్కడో ఒక మాట అంటాడండి, వారి కడుపే వారికి దేవుడు, వారి కడుపే వారికి దేవుడు. ఏమండి ఇవన్నీ ఎందుకండి? పండగ వస్తుంది, వారి కడుపే వారికి దేవుడు, వారి కడుపే వారికి దేవుడు. మంచి చికెన్ ఉండాలి, పండగ వస్తుంది కాబట్టి మంచి పలహారం ఉండాలి, ఏదైనా సరే ఏం చెప్పండి, ఏం చేయండి, ఇది మాత్రం ఉండాలి, అందరికీ భోజనాలు ఉండాలి. చూడండి, ఎక్కువగా ఇవి మనం చేస్తున్న తప్పులే. కడుపు గురించి ఆలోచించినంతగా అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మనకి ఏం ఇస్తానంటున్నాడు, ఏం చెయ్యాలంటున్నాడు, దేన్ని ఆరాధన అంటారు. ఎప్పుడు ఆరాధన అయిపోద్ది, ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు తినేద్దాం, ఆకలి వేసేస్తుంది. ఎంత లేట్ అయితే ఎలా అంటే కష్టం అండి, ఇంతగా ప్రొలాంగడ్గా ఉండటం కష్టం. మరి ఏం చేయమంటాం? ఫస్ట్ భోజనాలు పెట్టాలి, మధ్యలో భోజనాలు పెట్టాలి, చివరిలో భోజనాలు పెట్టాలి. అబ్బా, ఆ ఆరాధనకి జనాలు పుష్కలంగా వస్తారండి. మధ్యలో మీకు నచ్చినప్పుడల్లా చాయ్ తాగటానికి వెళ్ళొచ్చు, ఎంత బాగుంటుంది. వారి కడుపే వారికి దేవుడు, వారి కడుపే వారికి దేవుడు. చూద్దాం, ఆరాధన అంటే ఏంటి, స్తుతించటం అంటే ఏంటి, దీనికి కూడా చక్కటి అంశాలను దేవుడు గ్రంథస్థం చేశాడండి. మనం సిగ్గుపడాల్సిన విషయాల్లో ఆరాధన విషయంలో కూడా మనం చేస్తున్న తప్పు అనుకుంటే దాన్ని మార్చుకోవాలి. లేదు, మేము మారం చేస్తే ఫలాన్ని పోగొట్టుకున్నది నువ్వే. చూడండి ఒకసారి, సొలొమోను మహాజ్ఞాని, ఆయన తన కాలంలో ఉన్నప్పుడు ఎలా స్తుతి చేయటానికి ఇష్టపడ్డాడో, దేన్ని స్తుతి అంటారో ఒక చక్కటి మాటను మనకి బైబిల్ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చాడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. దీని ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చెయ్యాలి. మనం ఒకవేళ తప్పు చేస్తుంటే ఆ తప్పుని సరిదిద్దుకోవాలి. దేవుడు ఏం చేయమన్నాడు, ఎలా చేయమన్నాడు,
అనే విషయాల్లో కాస్త అవగాహన పెంచుకోవాలి తప్ప మేము చేస్తున్నదే రైటు అనే ధోరణిలోకి రాకూడదు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7 నుంచి. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి ఏమిచ్చాడు? వాని బంధువుల చేతికి అప్పగించి, అయ్యా మీరు స్తుతి విధానం ఏంటో తెలుసుకోవాలి. ఎవరు? సొలొమోనును కన్నా జ్ఞానిని కన్నా దావీదండి. దావీదు పలుకుతున్న మాటలు ఏంటట? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన కార్యములను జనములలో తెలియజేయండి. ఆయనను గూర్చి పాడండి. ఆయన గూర్చి కీర్తించండి. ఆయన అద్భుత క్రియలను సంభాషణ చేయుడి. సంభాషణ. ఇక్కడ అవును మేము కూడా ఇలాగే చేశాము కదా అన్నట్టుగా ఉందా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామమును ప్రకటన చేయండి. ప్రకటన. ఆయన కార్యాలు ఉన్నాయే జనులలో తెలియజేయండి. మీ జనులు ఎక్కడైతే ఉంటారో మీరు స్తుతి చెయ్యాలి అంటే ఇది. స్తుతి చేయటానికి ఆయన గూర్చి పాడాలి. ఒకళ్ళు పాడతారండి పాట, మిగిలిన అందరూ మోగ భాషలో అంటారు అంతే. కొంతమంది అది కూడా అనరు. మనకు సంబంధం లేదు. వాళ్ళు పాడుకుంటున్నారు, వాళ్ళదే పాట, మనది కాదు. ఆయనను కీర్తించండి. జనులలో చేయండి. ఏమండి, ఇదిగోండి ఈ వారం పలానా ప్రాంతం వెళ్ళామండి, పలానా వాళ్ళకి ఈ మాటలు చెప్పామండి, పలానా చోట నన్ను ఒక పాట పాడమన్నారండి, దేవుని గురించి నేను ఒక పాట పాడానండి. ఇది స్తుతి. ఆయన గూర్చిన క్రియలు ఏవైతే ఉంటాయో, ఆయన గొప్ప కార్యాలు ప్రకటన, సంభాషణ. నీ సంభాషణలో ఉప్పు వేసినట్లుగా దేవుని గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? ఎంతసేపు దంపుడు కొట్టుడు, పిల్ల బాలేదా, తల్లి బాలేదా, ఇది బాలేదా, అది బాలేదా, కట్నాలు ఇచ్చారా, సొమ్ములు తెచ్చారా, ఏమైంది, ఇవన్నీ ముచ్చట్లేంటండి? అది ఆరాధన. అది స్తుతి ఎలా అవుతుంది? దేవుని గ్రంథంలో ఉన్న మాటలను ఒక్కొక్కటిగా ఎత్తి నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి అంటే ఆయా సందర్భాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్క దాంట్లో దేవుడు ఏం చెప్పమన్నాడు, ఏం తెలుసుకోమన్నాడు అన్న విషయాలను నువ్వు అర్థం చేసుకోవాలి. నీ సంభాషణలో పెట్టాలి. ఏం మాట్లాడుతున్నావు? ఏం సంభాషిస్తున్నావు? గాలికి మాట్లాడినట్లుగా మాట్లాడద్దు. నీ క్రియలు, ఆయన అద్భుత క్రియలు ఎన్నున్నాయి. నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేస్తే నీకు తెలుస్తాయి, నువ్వు నేర్చుకోగలుగుతావు. నా పని కాదు అది అని నువ్వు అనుకుని వదిలేసి అయ్యగారు చెప్తారులే అని నువ్వు పక్కన పెట్టేసావు అనుకో, నువ్వు చేసేది ఆరాధన కాదు, నువ్వు చేసేది స్తుతి కాదు. నువ్వు చేసేది స్తుతి కాదు. నువ్వు స్తుతి చెయ్యాలి అనుకుంటే జనులలో తెలియజేయండి. జనులలో అలా చేయటానికి ఎంతమంది ఆసక్తులుగా ఉన్నారు చూడండి.
జనులలో స్తుతి విధమేదనగా జనులలో తెలియచేయండి, జనులలో తెలియచేయండి. ఇంకాస్త ముందుకెళ్ళగలిగితే అండి, దేవుడు ఆలయాన్ని గూర్చి ఇంకేమంటున్నాడో ఒకసారి ఇర్మియా గారి ద్వారా ఒక మాటను తెలుసుకునే ప్రయత్నించాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చూడండి ఒకసారి. ఒక చక్కటి మాటను ఇర్మియా గారి ద్వారా తెలియజేస్తున్న ఓ మాట. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవాయే సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోవాలి. మీరు మీ మార్గాల్ని మీ క్రియల్ని దిద్దుకోవాలి. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఎన్నిసార్లు చెప్పాడండి అక్కడ? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలను ఆధారము చేసుకొనకుడి. ఏమండి, అక్కడికి వెళ్ళిపోవాలండి. అది నిజంగా అక్కడ ఆరాధన అంటే ఆరాధన. అక్కడికి వెళ్ళకుండా నేను ఉండలేనండి. అదే గుడి, అదే ఆలయం. అదే ఏమంటున్నాడు? నువ్వు 3 సార్లు చెప్పావు కదా కన్ఫామ్ గా, ఆలయం 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 ఆలయం, యెహోవా ఆలయం యెహోవా ఆలయం అని చెప్పావు కదా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఏంటండి మరి? అంటే ఆలయంకి వెళ్ళిపోయి నేను చేసేస్తేనే ఆరాధన నువ్వు అనుకుంటున్నావే, ఆ మోసకరమైన మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకడి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికి అంతటికి పైగా వాడు ఎక్కేసి కూర్చున్నాడు. ఇందాక చెప్పినట్లు సాతాను వాడే ఎక్కేసి కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? ఏమంటే ఆరాధన చెయ్యాలి అంటే ఒక స్థలం ఉంది. ఆ స్థలం ఏంటో తెలుసా? అదిగో ఆ యెరూషలేము సంఘం. ఆరాధన స్థలం ఉంది తెలుసా? అదే పలానా సంఘం, పలానా చర్చ్ అనుకుంటున్నావే. అది ఈ మోసకరం అన్నాడా? ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. స్థలాలు, పేర్లు అవే అన్ను కన్ఫర్మ్ చేసుకుని చెప్తున్నవే, వాటిని ఆధారం చేసుకోకుండా ఏం చేయమంటున్నాడు అని అంటే, నువ్వు తెలుసుకోవలసింది, మనం చెయ్యాల్సింది, మనకు తెలియని దాన్ని ఆరాధించేస్తున్నాం. ఈ మాటలు ఇలా అన్నప్పుడు, ఆ రోజు సమరయ స్త్రీతో ఇలా అన్నప్పుడు, మరి ఆరాధనకి వెళ్ళిపోవాలి, చర్చికి వెళ్ళిపోవాలి, అక్కడికే వెళ్ళాలి, అక్కడే మేము చెయ్యాలి కదండి అంటే, మరి గుడికి వెళ్ళకూడదా అంటే అని మీరు అనొచ్చు. అమ్మా, నువ్వు చేస్తున్నది ఆరాధన నువ్వు అనుకుంటున్నావే, నువ్వు ఆరాధన అనుకుంటున్నావే. ఆయన ఏమంటున్నాడో చూడండి. మీకు తెలియని దానిని, ఇందాక అన్ని జనులు ఎవరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు అన్నారే, ఇక్కడ నువ్వు మా పితరులు అబ్రహాం అన్నావు, మా పితరుడు యాకోబు అన్నావు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నావు కదా. నువ్వు కూడా ఏం చేస్తున్నావు తెలుసా? మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాము. అంటే ఆరాధన యేసుక్రీస్తు గారిలో కూడా కనిపించింది ఏంటో తెలుసా? తెలియని దానిని ఆరాధించే వారిగా ఉన్నారు. తెలియని దానిని
తెలియని దాన్ని. మేము మాకు తెలిసిన దానిని యేసుక్రీస్తు గారిని అడిగితే, ఏంటయ్యా మీరు ఆరాధించేది మేము ఆరాధించలేదు, ఏంటి ఆ తేడా, ఆ డిఫరెన్స్ ఏంటి అని ఒక్కసారి ఒకవేళ నిజంగా ఆయన చెప్పగలిగితే ఆయన చెప్పాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయవలెను. మనందరికీ తెలిసింది, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వాళ్ళు, ఆత్మ అనగానే నువ్వు, సత్యము అనగానే వాక్యం, ఆత్మతోనూ సత్యముతోనూ, మళ్ళీ మాటలతోనూ నాలుకతోనూ కాదు, మాటతోనూ నాలుగుతోనూ కాదు. మనకి మాటతోటి నాలుగుతోటి ఆరాధన చేయటం వచ్చు, మనకి మాటతోని నాలుగుతోటి ఆరాధన చేయటం మనకొచ్చు, దేవదూత ఆరాధన. కానీ దేవుడు కోరుకునేది ఆత్మతోనూ సత్యముతోనూ, సత్యము సత్యము సత్యము. చూడండి ఒకసారి, సత్యముతోనూ ఆరాధించవలెను. ఎక్కడమ్మది? యోహాను సువార్త 4:24. ఆయనను ఆరాధించేవారు అట్టివారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది చాలా రకాలుగా ఆరాధనలు చేశారు. ఏ ఆరాధనలో కూడా మీకు ఫలాన్ని తీసుకురావు. ఇదిగో దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఇట్టి ఆరాధన, ఇలాంటిదే కావాలి. ఎలాంటిది? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగానే కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏంటండి ఈ ఆరాధన మరి ఎలా అంటే, చివరిగా ఒక విషయాన్ని చెప్పి ముగిస్తానండి. అర్థం కాదు, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మీరు ఇక్కడికి వరకు వచ్చిన తర్వాత ఆగిపోయారు అనుకోండి, మీకు తెలియకుండానే పోతుంది. తన్ను మరణం నుండి అప్పగించగలవానికి దేవుడు అంటే భయం కలిగి, భక్తి కలిగి, ప్రార్థనలు, యాచనలు, ఇంకేం చేశాడట? ఎవరు? క్రీస్తు వారు తన్ను మరణము నుండి తప్పించగలవానికి, తన్ను మరణము నుండి రక్షించగలవానికి మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. నువ్వు అంగీకరించబడాలి అంటే భయభక్తులుగా ఉండాలి. దేవుడు అంటే భయము, భక్తి. అలా భయభక్తులు కలిగిన వాడిగా శరీరధారిగా ఉన్నప్పుడు నీ శరీరంలో రోదించటం ఉంటుంది. అయ్యో ఉంటుంది చూసారా? అంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అనుకోండి, ఇక మనకి స్వరాలు వచ్చేస్తాయి. మూలుగు, రోదన, అబ్బాబ్బా. ఎవరికి? దేనికి రోధిచ్చేస్తున్నాం? దేవుని మాటలు తెలియజెప్పటానికి, దేవుని పాటలు పాడటానికి, ఆయన గూర్చి విశ్లేషణ చేయటానికి, ఆయన గూర్చి సంభాషించటానికి. క్రీస్తు వారు చేసింది అదే కదండి. అదేనండి ఆరాధన. అదే ఆరాధన. అలసిపోయేవాడు. ఉదయాన్నే లేచిపోవాలి. ఈ మధ్యకాలంలో మాకు కూడా ఉదయం 5 గంటల క్లాస్ అంటున్నారండి.
చక్కగా పడుకోవచ్చు కదా అని మేము అనుకుంటాం. ఈ 5 గంటల క్లాస్ అనగానే మైండ్ ఎలా ఉంటది అంటే 5 అయిపోయింది లే 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 అని లేపేస్తుంది. ఎప్పటికి 4కి లేపేస్తుంది, ఒక్కోసారి 3:30కి లేపేస్తుంది. ఒకసారి ఒక విషయం చెప్పనా, ఈ పిల్లల క్లాస్ అవుతుండగా మళ్ళీ పెద్దల క్లాస్ స్టార్ట్ చేసే లోపులో ఒక కునికేసి వచ్చానండి. నేను ఒక కునికేసి వచ్చాను, ఆగట్లేదు. మూతలు ఎంత, ఒక 5-10 నిమిషాలు అంతే. ఇలా ఈ మధ్యకాలంలో చాలా చేసేస్తున్నాం. ఒక 5 నిమిషాలు దొరికినా చాలు, ఒక 10 నిమిషాలు దొరికినా చాలు, పడుకోవాలి. అలాగే యేసుక్రీస్తు వారు ఆయన చేస్తున్న ప్రయాణాల్లో, ఆయన చేస్తున్న పరిచర్యల్లో వర్షం వచ్చేస్తున్నప్పుడు కూడా నిద్ర వచ్చేస్తుందట. బయట వర్షం వచ్చినప్పుడు పడుకోవటం ఏంటండి ఎవరైనా? మరి ఈ టైం లేదు ఆయనకి. శరీరం అలసిపోయి ఎక్కడ పడితే అక్కడ పడుకుని పోతున్నారు అనుకోండి. నేను ఇందాక సోఫాలో పడుకుని పోయాను. ఎంత 5-10 నిమిషాలు. ఈ లోపల మా అమ్మాయి వచ్చేసి కిరీటం పెట్టేసింది నాకు. ఏంటి పడుకున్నామని లేచిపోయాను. ఈ శరీరంలో నువ్వు ఏం మూలుగు వచ్చేస్తుంది, ఏం బాధ వచ్చేస్తుంది? దేవుని కొరకు. మీరంటే ప్రసంగాలు, వ్యవహారాలు, పనులు ఇవన్నీ మాకేముంటాయండి? మాకేం ఉండవు. మీకు ఏం ఉండాలో నేను చెప్తాను రండి. మీకు మూలుగు వచ్చే అంత పని నేను ఇస్తాను రండి. దేవుని కొరకే నీకు పని ఇస్తాను రండి. రారు. ఎప్పుడన్నా కనిపించినప్పుడు మాత్రం దేవుడు అంటే చాలా ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడతారు. ఒకవేళ నిజంగా ప్రేమ ఉన్నట్లయితే, అన్నగారు నేను దేవుడి కోసం ఈ శరీరంలో ఉన్నంతకాలం బాధలు, వేదనలు, ఎలాంటివి ఏవైనా సరే నేను భరించడానికి నేను సిద్ధం. నా శరీరం ఆత్మ అయిన వాక్యంతో ఆరాధించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధమేనండి అంటారా? అనరండి. పౌలు గారు చూడండి, ఒక సంఘానికి వెళ్ళాడట, అక్కడ ఫుల్గా కుళ్ళబొడి చేశారట. తెల్లవారు లేచిపోయాడట. దెబ్బలు, కట్లు, వ్యవహారం. మళ్ళీ లేచిపోయి మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతున్నాడు. తప్పదండి, శరీరం అలాంటిది. ఈవేళ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, మోషన్స్ లేకపోతే ఏదో వచ్చింది, దాన్ని కాసేపు పక్కన పెట్టేసి, దాన్ని కట్టి పెట్టేసి పద నీ పనికి వెళ్ళిపోవాలి. మూలుగు రావాలి, నీ లోపల్లో నుంచి మూలుగు రావాలి. అలా చేశాడు కనుకనే ఆయన అలా చేశాడు, మనల్ని చెయ్యొద్దు అంటున్నాడా? ఆయన అలా చేసి, నాయనా నేను ఇలా చేశాను కానీ మీరు ఇలా చేయకండి, మీరు తట్టుకోలేరు అంటున్నాడా? నేను నడిచి వచ్చాను, మీరు కూడా నడిచి రండి. అదే మార్గంలో పౌలు ఉన్నాడు, అదే మార్గంలో అపోస్తులు ఉన్నారు, అదే మార్గంలో ప్రారంభ సంఘం వాళ్ళు ఉన్నారు. ఈ మార్గంలో నువ్వు నేనే లేవు. ఎందుకు గాడి తప్పుతుంది? ఆరాధన అనగానే పాటలు పాడేయటం, వాక్యం చదివేయటం, వెళ్ళిపోవటం కాదు. ఆరాధన అనగానే నీ శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవటం, నీ దేహాన్ని ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకోవటం. దేనికి వాడేస్తున్నావు ఈ దేహాన్ని? రుచులు తినటానిక? ఏదో ఆస్వాదించటానిక? ఏదో పొందటానిక? ఏదో ఆశించటానిక? ఏదేదో చేయటానిక? నో, అలా అయితే నువ్వు చేసేది ఆరాధన కాదు, నటన. దానికి మనం ఇచ్చే టైటిల్ ఏంటో తెలుసా? నటన. నో, అది ఆరాధన కాదు. నువ్వు ఆరాధించాలి, నువ్వు అంగీకరించబడాలి అంటే నీ శరీరం ఆయన కొరకు సజీవ యాగంగా సమర్పించేయాలి. అలా సమర్పించబడిన వాళ్ళే ఆయనకు అంగీకారంగా, ఆయన ఇచ్చిన దేహాన్ని ఆయన కొరకు ఉపయోగించగలిగిన వాళ్ళే ఆరాధించినట్లుగా శరీరాలలో ఉండి ఈ ఆత్మను
ఆ సత్యమైన వాక్యం కొరకు ఉపయోగించగలిగి మధ్యలో నలిగిపోతుంది ఈ శరీరం. రోదనతోటి, కన్నీళ్లతోటి, బాధతోటి, యాచనలతోటి నలిగిపోతుంది. అది ఏమైపోయినా పర్వాలేదు, నా శరీరం ఏమైపోయినా పర్వాలేదు, దేవుడు నాకు అందించిన ఈ మాటల ప్రకారంగా నా శరీరాన్ని ఉంచి నేను నా తండ్రి దగ్గరికి చేరిపోవాలనే ఒక క్రీస్తు వారు వేసుకున్న మార్గం ఏదైతే ఉందో అదంతా ఆరాధన. ఆ ఆరాధనలోనే నడిచిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. కనుక ఆరాధన అనగానే ఏదో ఆదివారం కలిసిపోవటం, ఆదివారం కలుసుకోవటం, ఆదివారం ముచ్చటించుకోవటం, ఆదివారం పాట పాడటం కాదు. నీ బ్రతుకు ఒక పాట, నీ బ్రతుకు ఒక మాట, నీ బ్రతుకులో ఇవన్నీ దేవుడు కనపరిచిన, కుమారుడు కనపరిచినవన్నీ కూడా ప్రతి నిత్యము చేయటమే ఆరాధన. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. ఆయన అన్నది అదే. అట్టివారిగా ఉండాలి అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థనతో ఈ క్లాసుని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మన మధ్యలో పాడేరు నుంచి ఉష వారు ఉన్నారు. వారి ప్రార్థనతో మరి ఈ క్లాసుని మనం ముగించుకుందాం. అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి వందనాలు. ఇంతవరకు ఉన్నతమైన మాటలు అందించినటువంటి అన్నయ్య గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందామండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీ గొప్ప ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన, అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. గడిచిన కాలం అంతయు కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. తండ్రి, ఈ సాయంత్రకాల సమయముననైనా తండ్రి, ఎవరు బిజుల్లో వాళ్ళు ఉంటున్నారు తండ్రి, లోకస్తులు. కానీ మమ్మల్ని మీరు ఆకర్షితులయ్యి నీ కోసము బ్రతకగలిగే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. నీ ఉన్నతమైన మాటలు నీ ప్రియుల ద్వారా మాకు వినిపించి మా జీవితాలను సరిచేసుకునే అదృష్టము, భాగ్యము, మహాతరుణమును బట్టి నీకు వందనాలు తండ్రి. మేమందరమునైనా మా మరణదినం వరకు నీకు నమ్మకమైన బిడ్డలుగా మేము జీవించలాగున సహాయం అనుగ్రహించండి. వింటున్నటువంటి నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళ పరిస్థితుల్ని సగ్గదిద్దండి. ముఖ్యంగా పరసంబంధమైన దీవెనలతో దీవించండి. మా అన్నయ్య గారికి ఇంకా సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి. సమయం అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. సోని సిస్టర్ని, అన్నయ్యని, పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నేను వాళ్ళ ద్వారా అనేక మంది రక్షణలోనికి రావటానికి ప్రతిరోజు నీ కోసం ఉన్నతమైన మాటలు మేము వినగలిగే మాకు భాగ్యం మాకు అనుగ్రహించారైనా నీకు వందనాలు తండ్రి. ఈ సహవాసం, ఈ సన్నిధి నిరంతరము మేము కొనసాగించి అనేకమైన నశించిపోతున్న ఆత్మల్ని మేము రక్షించుకోవడానికి సహాయం అనుగ్రహించండి ప్రభు తండ్రి. ఇంతగానో శ్రమ పడుతున్నటువంటి అన్ని వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఇంతటి మహాజ్ఞానానికి వారసులుగా చేసినటువంటి ఆత్మీయ తండ్రి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ పని చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమంటుంది. విన్న మాటలు విడిచిపెట్టు కాకుండా వాక్యానుసారంగా మా జీవితాలను మేము బ్రతుకులాగున సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అన్నయ్య. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. సెలవు.